భద్రతా సలహాదారుగా అజిత్ దబోల్ కాదు, అది అజిత్ దోవల్ మరోమారు నియామకానికి ప్రధాని ఆమోదం. నాకు తెలిసి వరల్డ్ లోనే 70 ఏళ్ల పైచిలుకున్నటువంటి వ్యక్తి ఫస్ట్ టైం భద్రతా సలహాదారుగా నియమితులు అవ్వడం. బట్ ద వే హీ థింక్స్ టూ గుడ్. చూడాలి అంటే నిజంగా మళ్ళా అంటే ప్రధాని మోడీ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయగానే ఈయన నియమించబడతాడని చెప్పి చాలా మందికి తెలుసు వాస్తవంగా. ఎందుకంటే అంత నమ్మకస్తుడు, అంత ఎఫిషియెంట్ ఆఫీసర్, నమ్మకం కంటే కూడా ఎఫిషియెంట్ ఆఫీసర్ వాస్తవం చెప్పాలంటే. అయితే ఇక్కడ ఆయనకు పెద్ద ఛాలెంజ్ అన్న, కొత్త మంత్రివర్గం కొత్త మంత్రిమండలి ఏర్పడిన తర్వాత 4 అటాక్స్ అయినాయి ఇప్పటి వరకు భారతదేశం మీద, టెర్రర్ అటాక్స్. అది కాశ్మీర్ లో. దానికి సంబంధించి ఎక్కడ స్టేట్మెంట్స్ అయితే రాలే. 5 టెర్రరిస్టులను న్యూట్రలైజ్ చేశారు, కానీ ఇంకెంత మంది ఉన్నారు. మనం మాట్లాడినాం వైష్ణోదేవిలా జరిగినటువంటి అటాక్ గురించి. దాని తర్వాత ఇంకా 3 అయినాయి. సో ఎక్కడి నుంచి స్టేట్మెంట్ రాలే. అజిత్ దోవల్ గానీ, నరేంద్ర మోడీ గానీ, అమిత్ షా గానీ దీని మీద ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలని నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. చూద్దాం. ప్లేట్ల బుర్జు ఎంజీహెచ్ఎంహెచ్ లో శ్రమ దోపిడీ. ఆధునిక ప్రసూతి ఆసుపత్రిలో పనిచేసిన 224 మంది సెక్యూరిటీ, పేషెంట్ కేర్ టేకర్స్, పారిశుద్ధ్య కార్మికులుగా విధులు. శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ ఏజెన్సీ కమిషన్ దందా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2611 రూపాయల టోఫీ. జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 జీతం. ఈఎస్ఐ పిఎఫ్ కటింగ్ పోగా 13,611 రావాలి. ఏజెన్సీ చెల్లిస్తున్న జీతం 11,000 మాత్రమే. సూపరింటెండెంట్ కు మామూలు ఇచ్చేందుకు కటింగ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమీక్ష. ఇతర రాష్ట్రాల క్యాంటీన్ల పనితీరుపై ఆరా అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.